లొంగుబాటు యత్నాల్లో మల్లోజుల వేణుగోపాల్. సో ఆల్రెడీ లొంగుబాటు యత్నాల్లో మల్లోజుల వేణుగోపాల్ అనేది ఇది నాకు తెలిసి రాంగ్ న్యూస్. మల్లోజుల వేణుగోపాల్ ఆల్రెడీ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నాడేమో అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. సో కేంద్ర బలగాలు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకే మల్లోజుల వేణుగోపాల్ అభయ్ పేరిట ఆ ఫోటో పెట్టి పంపినంటేనే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆయన వాళ్ళ ఆధీనంలో ఉన్నాడు, వాళ్ళు చెప్పినట్టు ఈయన ద్వారా లేఖ విడుదల చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులకు కోవట్గా మారిన నక్సల్ అగ్రనేత నాకు తెలిసి ఆయన కోవట్గా మారకపోవచ్చు, ఆయన భయపెట్టచ్చు, మేబీ చంపుతామనో లేకపోతే ఇంకేదైనా భయపెట్టచ్చు, మేబీ దానికోసమే ఆయన చేస్తున్నామో అనిపిస్తుంది. లేకపోతే మీరు రాసి పెట్టుకోండి, త్వరలో మల్లోజుల వేణుగోపాల్ ఎన్కౌంటర్ అయినా వస్తుంది, లేదంటే మల్లోజుల వేణుగోపాల్ చనిపోయిండు అని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది, లేదంటే లొంగిపోయిండు అని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది నిన్న ఇద్దరు అగ్రనాయకులు చనిపోయారు. ఎవరు? మావోయిస్ట్ పార్టీ సంబంధించిన ఇద్దరు అగ్రనాయకులు చనిపోయారు అనే విషయం వార్త వచ్చింది కదా. సో ఒక్కొక్క అగ్రనాయకుడికి మినిమం 2-3 అంచెల వ్యవస్థ భద్రత ఉంటుంది. 20 మంది 30 మంది 40 మంది గస్తీ కాస్తుంటారు ఆయనకు సెక్యూరిటీగా. సో ఆయన ఒకవేళ ఎన్కౌంటర్ చేయాలనుకుంటే ఈ ఒక అంచె 2 అంచెల 3 అంచెల వ్యవస్థల సెక్యూరిటీ ఉంటాయి కదా, ఆ సెక్యూరిటీ వాళ్ళని దాటుకొని ఆయన చంపాలి. అంటే ఎంతో కొంత ప్రాణ నష్టం జరుగుతుంది. సో అలా కాకుండా కేవలం ఇద్దరిని అగ్రనాయకులు చంపారు అంటే ఆల్రెడీ కేంద్ర బలగాల ఆధీనంలో ఈ అగ్రనాయకత్వం అంతా ఉన్నది. సో కొంత కాలానుగుణంగా నెలకొందరిని ఒక్కొక్క నెలకొందరిని చంపుతూ వస్తా ఉన్నారు కేంద్ర బలగాలు. ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని అయితే నేను నమ్మను. సో ఆయన కోవట్గా మారిండు, లేకపోతే ఆయన ఆల్రెడీ లొంగిపోయే ప్రయత్నాలు ఉన్నాయంటే దీన్ని మాత్రం నమ్మే ప్రసక్తి అయితే లేదు. సో దాంట్లో భాగంగానే సాయుధ పోరాట విరమణ లేక మావోయిస్టు నాయకత్వాన్ని బయటకు రప్పించి మట్టుబెట్టే పోలీసుల వ్యూహంలో భాగం ఇదంతా. మాజీ మావోయిస్టులు, ప్రజా సంఘాల విశ్లేషణలు, కాశ్మీర్ నుంచి దండకారానికి భారీగా బలగాలు అంటూ చూస్తాను. సో వాస్తవంగా మావోయిస్టులను ఈ విధంగా చంపడం కూడా అంత మంచిది కాదు. ఎవరికి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలి, క్లియర్గా తెలుసుకొని వీళ్ళ గురించి వీళ్ళ పోరాటం ఏం తెలుసుకొని కనీసం చర్చలు పిలిచినా బాగుండేది. చర్చలకు పిలువరు వీళ్ళు, చర్చలకు పిలువరు. మేము ఆయుధాలు వదులుదామన్నా కానీ వాళ్ళు మట్టు పెట్టేదాకా వదలమంటూ కూడా అమిత్ షా చెప్తున్న విషయం చూస్తా ఉన్నాం. మధ్య భారతంలో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా విరుచుకుపడుతున్నటువంటి కేంద్ర బలగాలు నిర్ణయాత్మకమైనటువంటి దాడులకు సిద్ధమవుతున్నాయి. నక్సల్స్ కదలికలు ఉన్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలకు మరిన్ని బలగాలు పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అమర్నాథ్ యాత్ర కోసం జమ్మూ కాశ్మీర్లో నియమించిన కేంద్ర పోలీసు బలగాల్లో సిఏపిఎఫ్ ఇంకా అక్కడే ఉండిపోయిన వారిలో 80% మేర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. ఈ విషయాన్ని సిఏపిఎఫ్ లోని సీనియర్ అధికార వర్గాలు ధృవీకరించాయి. మావోయిస్టు నాయకత్వాన్ని భౌతికంగా బలహీనపరచడం, ఇప్పటికీ వారి చేతుల్లోని ప్రాంతాలను ఒక్కొక్కటిగా స్వాధీనంలోకి తెచ్చుకోవడం లక్ష్యంగా అదనపు బలగాలను కేటాయిస్తున్నట్టు తెలిపాయి. రాబోయే కొన్ని వారాల్లో అవి ఎర్ర బీభత్స ప్రాంతాలకు రెడ్ జోన్ కు చేరుకుంటాయని తెలిపాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టుల రహిత భారత్ నిర్మిస్తామని ఇప్పటికే కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. వీళ్లకు పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం చేత కాదు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ పీడిత తాడిత వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి మావోయిస్టులను మట్టుపెట్టడం మాత్రం ప్రధాన లక్ష్యం అయిపోయింది వీళ్ళకి. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో భారీగా అణు నిక్షేపాలు ఉన్నాయి, ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా అదానికో అంబానికో ఇచ్చేసి 100 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. అందుకే మావోయిస్టులు అంతం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ ప్రకటించే విషయం తెలిసిందే. ప్రధాన నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు గాను కేంద్ర కమిటీ సభ్యులపై గురిపెట్టి కేంద్ర బలగాలు దాడులు సాగిస్తున్నాయి. తాజాగా ఒకే ఎన్కౌంటర్లో 2 కేంద్ర కమిటీ కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి మృతి చెందారు. ఈ ఏడాదిలో దాదాపు 8 మంది సీసీ సభ్యులను ఎన్కౌంటర్ చేశారు. ఒక సీసీ మెంబర్ లొంగిపోయారు. నాయకుల్లో అధిక భాగం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశాలో తలదాచుకున్నట్లు కేంద్ర హోంశాఖ వద్ద సమాచారం ఉంది. ఈ క్రమంలో ఈ 3 రాష్ట్రాలపైనే దృష్టి పెట్టి అదనపు బలగాలను అక్కడికి అధికంగా తరలించాలని నిర్ణయించిందంటూ చూస్తున్నాం. కాల్పుల విరమణ ఓ ఎత్తుగడ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మనము అభయ్ పేరిట దాన్ని కొంత మార్చి అఫీషియల్ లేఖ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా చూసేయడం ప్రయత్నించుదాం. ఇగో చూడండి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వీళ్ళు ఫస్ట్ ఏమో హిందీలో రాశారు, ఆ హిందీలో దాన్ని తెలుగులో కన్వర్ట్ చేస్తే ఏ విధంగా ఉందో ఒకసారి మనం చదివేటువంటి ప్రయత్నిద్దాం. సో శత్రువులకు ఆయుధాలు అప్పగించి ప్రధాన స్రవంతిలో చేరడం ద్వారా పీడిత ప్రజలకు ద్రోహం చేయడం మా విధానం కాదు. మారిన సామాజిక పరిస్థితికి అనుగుణంగా వర్గ పోరాటం, ప్రజాయుద్ధం చేయడం ద్వారా
పేచాట్ విప్లవాత్మక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం మన కర్తవ్యం. సెప్టెంబర్ 17 నుంచి మా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను అభయ్ పేరుతో విడుదల చేసిన పత్రికా ప్రకటన, దాని ఆడియో ఫైల్ మరియు విప్లవాత్మక ప్రజలకు ఒక ప్రకటన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. మారిన ప్రపంచ మరియు జాతీయ పరిస్థితుల దృష్ట్యా, అలాగే ప్రధానమంత్రి, హోంమంత్రి మరియు సీనియర్ పోలీస్ అధికారులు ఆయుధాలను వదులుకొని ప్రధాన స్రవంతిలో చేరాలని నిరంతరం చేస్తున్నటువంటి అభ్యర్థుల దృష్ట్యా మేము ఆయుధాలను వదులుకొని ప్రధాన స్రవంతిలో చేరాలని నిర్ణయించుకున్నాం అని ఆయన ప్రకటించారు. శాంతి చర్చలు సులభతరం చేయడానికి మా పార్టీ ప్రధాన కార్యదర్శి అమరవీరుడు కామ్రేడ్ బసవరాజు చేసిన ప్రయత్నాలను ఉటంకిస్తూ ఆయన ప్రకటన చేశారు. కామ్రేడ్ సోను విడుదల చేసిన ఈ పత్రికా ప్రకటన ఆయన వ్యక్తిగత నిర్ణయం. మా కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో, దండ కార్యాలయం, స్పెషల్ జోనల్ కమిటీ, DKSZC ఈ పత్రికా ప్రకటన పూర్తిగా ఖండిస్తున్నాయి మరియు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అంటూ కూడా చాలా స్పష్టంగా అభయ్ పేరిట ఏదైతే లేఖ విడుదలైందో అది అభయ్ తన సొంత వ్యక్తిగత ప్రయోజనం కోసం చేసిండా, లేదంటే కేంద్ర బలగాల ఆధీనంలో ఉండి వాళ్ళ ఒత్తిడి మేరకు చేసిండా అనేది అప్రస్తుతంగా కనబడతా ఉంది. దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో మావోయిస్టులను ఏరిపారేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగజారి ప్రవర్తిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మారుతున్న అంతర్జాతీయ దేశీయ పరిస్థితులు సాయుధ పోరాటాన్ని వదిలివేయడానికి సూచించవు. దీనికి విరుద్ధంగా అవి నిరంతర సాయుధ పోరాటాన్ని అవసరాన్ని ప్రవేశిస్తాయి అని మరియు నిరూపిస్తాయి. వెనుకబడిన దేశాల అణగారిన జాతీయతలు మరియు ప్రజలపై సామ్రాజ్యవాద దోపిడీ, అణచివేత రోజు రోజుకు తీవ్రమవుతుంది. పెట్టుబడిదారి సామ్రాజ్యవాద దేశాల్లో ప్రభుత్వ ఖర్చును తగ్గించడం, మితవ్యయం అనే ముసుగులో బూర్జువా వర్గం, కార్మిక వర్గం మరియు మధ్యతరగతిపై తన దోపిడీ మరియు అణచివేతను పెంచుతోంది. అక్కడి దోపిడీ వర్గాలు జాత్యంకరం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, శాంతి చర్చలను సులభతరం చేసే ప్రయత్నాలను ప్రతిస్పందనగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి అమరవీరుడు కామ్రేడ్ బసవరాజు ఆయుధాలు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని కామ్రేడ్ సోను చేసిన ప్రకటన సత్యాన్ని వక్రీకరించడమే. అమరవీరుడు కామ్రేడ్ బసవరాజు మే 7న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మా పార్టీ కోర్ గ్రూప్ ఆయుధాలు విడిచిపెట్టే అంశంపై చర్చిందని పేర్కొంది. అయితే ఈ ప్రకటనలో లోపాన్ని గ్రహించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎదురుదెబ్బను నిరంతరం కొనసాగించాలని పరిగణలోకి తీసుకొని ఆయుధాలు విడిచిపెట్టాలని తన పిలుపును ఉపసంహరించుకొని మొత్తం పార్టీ, PLGA మరియు అన్ని విప్లవాత్మక సమూహాలకు ఎదురుదెబ్బను ప్రతిఘటించాలని పిలిపించారు. సో వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు, పోరాడడానికి చాలా స్పష్టంగా ఉన్నారు. సో దాన్ని అసలు ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా రాసిరు, వాళ్ళంతా రాసి చివరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రతి విప్లవాత్మక ఎదురుదెబ్బ కారణంగా మన పార్టీ, PLGA మరియు మొత్తం విప్లవాత్మక ఉద్యమం చవిచూస్తున్న తీవ్రమైన నష్టాలకు భయపడి శత్రులకు మన ఆయుధాలు అప్పగించడం మన అమరవీరులను మరియు ప్రజలు మోసం చేసింది. ఈ ద్రోహాన్ని తిరస్కరించడం ద్వారా మారిన సామాజిక పరిస్థితుల అనుగుణంగా విప్లవాత్మక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం వెనక్కి వెళ్లి వర్గ పోరాటం మరియు ప్రజా యుద్ధాన్ని కొనసాగించాలి. విప్లవ ఉద్యమంలో తిరోగమనం మరియు ఓటమి తాత్కాలికమే, అంతిమ విజయం ప్రజలదే. ఒక వ్యక్తి ఇకపై మరొక వ్యక్తిని దోపిడీ చేయని సమాజం కోసం వేలాది సంవత్సరాలుగా వర్గ పోరాటం కొనసాగుతుంది అంటూ చూస్తాం. సో ఇక్కడ ఏమంటారు లాస్ట్ కి, మన దేశంలో మరియు ప్రపంచంలో సోషలిజం మరియు కమ్యూనిజాన్ని స్థాపించడంలో మా వంతుగా వర్గ పోరాటాన్ని మరియు ప్రజా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళం మా విధి, మా వర్గం, మా పంత అంటూ సో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం గమనిస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంది, వాళ్ళు ఆయుధాలు వదిలిపెట్టము అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మనకు తెలియాల్సిన విషయం ఏంది అంటే, అభయ్ అనేటువంటి వ్యక్తి కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నాడా, లేకపోతే అసలు బతికున్నాడా, లేకపోతే ఆయన లొంగిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడా అనేది ఇంతవరకు స్పష్టత లేదు. సో దానిపైన కేంద్రం చాలా రకాల డ్రామాలు ఆడుతుంది అనేది చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది.